ఏమో చేస్తున్నావు ఏంది? ఏం లేదమ్మా, ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. అమ్మకంట అంజుకి ఫ్రైడ్ రైస్ కావాలట. మార్నింగ్ నుంచి ఒకటే ఏడుస్తుందని చేస్తున్నా, ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఏమేం కట్ చేసినావు? క్యాప్సికము, మిర్చి, ఆనియన్, క్యాబేజీ, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్ 2 కట్ చేసిన. కొత్తిమీర లేదు, ఏం లేదు. ఇప్పటికిప్పుడు కావాలని అంటుంది. ఇంకా వీటితోనే ఎలా అయినా చేయాలని రెడీ చేస్తున్నా. తింటదా అంజు అవన్నీ వేస్తే? తింటది. అవునా? అప్పుడప్పుడు చేస్తాం కదా, తింటది. సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అక్క? స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చెయ్యాలి. ఇప్పుడు తింటదంట. ఇప్పటికిప్పుడు అసలు చేయని ఏడుస్తుంటే ఇద్దామనేసి ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నా. మరి చూపిస్తావా అక్క ఏమేం చేస్తున్నావో? చూపిస్తారా? నేను కూడా నేర్చుకుంటా ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను 2 తీసుకున్నా ఎగ్స్. అవునా? అందుకని కొంచెమే ఆయిల్ తీసుకున్నా అనమాట. అంజుకి ఒక్కదానికే కదా. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. మరి అంజుకి ఒక్కదానికే అంటున్నావు, మాకు పెట్టవా అక్క? ఎందుకు పెట్టాను, మీకు కూడా పెడతా. అవునా? కొంచెం ఎక్కువనే చేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ వేసుకోవాలి. అన్ని క్లారిటీగా చెప్తే క్లియర్గా ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు నేర్చుకుంటారు అక్క. ఓకే ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి, మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఈరోజు అంజు స్కూల్ పోలే? ఇవాళ వెళ్ళలేదు, కొంచెం ఫీవర్ ఉందని ఇంటి దగ్గరనే ఉంచిన. అవునా? ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత క్యాబేజీ వేసుకోవాలి ఇప్పుడు. అలానే క్యాప్సికం కూడా. నేను ఇప్పుడు గ్రీన్ క్యాప్సికం వేసిన, అలాగే ఎల్లో క్యాప్సికం కూడా వేస్తున్నా. నెక్స్ట్ ఏం వేస్తున్నావు అక్క? ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి కదా కూరగాయలు అనేవి, అందుకని నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మనం అంతా కలుపుకోవాలి బాగా, అంటే ముక్కలకు గిన మంచిగా పడితే బాగుంటాయి. ఓకేనా? మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మంట ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లోనే ఉంచి చేయాలి ఇది. ఏంటక్క నాకేమో ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఎక్కువే ఉండాలిరా, మనం ఎగ్ వేస్తాం కదా, అది స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. అవునా? మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి, ఇది అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకోవాలి, అలానే వదిలేయొద్దు. అవునా? మరి ఎగ్స్ వేయక్క? ఉన్నాయి ఎగ్స్ ఎందుకు లేవు, ఎగ్స్ లేకుండా చేయలేం కదా, ఉన్నాయి. ఇవి మగ్గిన తర్వాత అవి వేద్దామనేసి ఉంచిన. నేను 2 ఎగ్స్ తీసుకున్నా అని చెప్పిన కదరా, వాటి బౌల్లోకి తీసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా ముందుగానే బీట్ చేసుకోవాలా అక్క? ముందుగానే బీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ముందుగా చేసుకొని ఉంచుకుంటే మనకి ఫ్లఫీగా మంచిగా వస్తుంది ఇది. అవునా? ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి విస్కర్ ఒకటి తీసుకొని ఇలా మొత్తం బీట్ చేయాలి. ఇలా ఉంటే సరిపోతుందిరా వెజిటేబుల్స్, మరి ఓవర్గా కూడా కుక్ కావద్దు. అవునా? అవును. ఎందుకు ఓవర్గా కుక్ కావద్దు? అది ఓవర్గా అయితే మనకి మాడినట్టు అనిపిస్తుంటది కదా, ఇవి కొంచెం మెత్తగా తగులుతుంటేనే బాగుంటది, మాడితే కరకరా అంటాయి కదా. అందుకని ఎక్కువ మాడనివ్వకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో? ముందుగానే మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి పోసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలిరా, మరి పెద్దగా ఉంటే బాగుండదు కదా. ఎగ్ ఫ్రై అయింది కదా అక్క? ఎగ్ ఫ్రై అయిందిరా. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం. ఏమేమి వేస్తున్నావు? 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి వేస్తున్నా, ఇంకా 1 టేబుల్ స్పూను కారం వేస్తున్నా. కారపొడి వేస్తారా అక్క? అంజు కొంచెం స్పైసీగా తింటది, ఆమెకి చప్పగా ఉంటే నచ్చదు.
ఇప్పుడు ఏం వేస్తున్నాం అక్క? ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం, మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు ఎగ్గుకి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. బాగుందక్క, చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. అవ్వగానే తినేద్దాం. కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే అసలు ఎలా ఉందో. నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా రైస్కి పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదారా, ఇందులోకి ఇప్పుడు సాసులు వేసుకుందాము. సాసులు కూడా వేస్తావా? వేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది. అవునా? లైట్గా వేసుకోవాలి. ఏమేమి సాసులు ఉన్నాయి? వెనిగరు, సోయా సాస్, స్పైసీ కోసం కొంచెం చిల్లీ సాస్ కూడా వేస్తాను. ఏంటిదక్క అది? ఇది రెడ్ చిల్లీ సాస్ రా, కొంచెం స్పైసీగా ఉండాలని నేను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నా. అలాగే కొంచెం వెనిగర్ కూడా వేయాలా? వేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసాను నేను ఇందులో. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. సూపర్ ఉందక్క, తింటే బాగుంటుంది. ఇంకా అవునుగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉందక్క, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇది అవ్వగానే తినేద్దాం, పిల్లలకు పెట్టి మనం కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. అయిపోయిందా అక్క? ఇంకా అయిపోయిందిరా. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది కదా. మనం బయట ఫుడ్ తెచ్చుకొని పిల్లలకు పెట్టకూడదు. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని పిల్లలకు పెడితే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. అవునా? ఇట్లా చేసుకుంటేనే మంచిది. సూపర్ ఉందక్క, చాలా ఈజీగా చేసినావు కదా. సో ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈజీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునా అక్క? నాకు తొందరగా పెట్టాక తినాలనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, తినేద్దాం దా. వస్తున్నా. అంజు, ఫ్రైడ్ రైస్ ఎట్లుంది మమ్మీ? సూపర్ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ.